కేవలం 10 సెకన్ల పాటు ఓటీపీ చెప్పేశారు. 5 లక్షల రూపాయలు అకౌంట్ నుంచి మాయమయ్యాయి. బ్యాంక్ మీ డబ్బు తిరిగి ఇస్తుందా? వెల్కమ్ టు ప్రొలీగల్ మైండ్స్, మీ సైబర్ లా గైడ్. చట్టం ఏమంటుంది? ప్రతి సందర్భంలో కాదు. డబ్బు తిరిగి పొందడం మోసం ఎలా జరిగిందో, మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేశారో అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ కస్టమర్ ప్రొటెక్షన్ అన్ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారం కస్టమర్ నిర్లక్ష్యం, బ్యాంక్ తప్పిదం మరియు సంఘటనను ఎంత త్వరగా నివేదించారో ఆధారంగా బాధ్యత నిర్ణయించబడుతుంది. ఓటీపీ, సివివి, ఏటీఎం పిన్, యూపీఐ పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ను ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి. వారు బ్యాంక్, ఆర్బీఐ, పోలీస్ లేదా కస్టమర్ కేర్ అని చెప్పినా కూడా. మోసం జరిగితే వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వండి. కార్డు లేదా ఖాతాను బ్లాక్ చేయించండి. 1930కు కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి. అన్ని ఎస్ఎంఎస్లు, స్క్రీన్ షాట్స్ మరియు ట్రాన్సాక్షన్ వివరాలు భద్రపరచండి. బాటమ్ లైన్, ఒక్క ఓటీపీ మీ రీఫండ్ హక్కుపై ప్రభావం చూపవచ్చు. అప్రమత్తంగా ఉండండి. వెబ్సైట్ prolegalminds.com. సంప్రదింపుల కోసం బుక్ చేసుకోండి. call.com Prolegal Minds. వాట్సాప్ 9494051717. కాల్ చేయండి 9494051717.